Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఒక పోయెట్ అండ్ లిరిక్ రైటర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా. ఆయన ఎవరో కాదు, డాక్టర్ శరత్ చంద్ర గారు. ఆయనతో మాట్లాడి ఆయన జీవిత నేపథ్యం, ఆయన మూవీస్లో ఎలా పాటలు రాశారు, ఏమేమి పాటలు రాశారు, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ ఫీల్డ్లోకి రావాలి అని మీకు ఎందుకు అనిపించింది? అసలు మీ జీవిత నేపథ్యం ఏంటి? ఎక్కడ నుంచి మొదలు పెట్టారు మీ జీవితాన్ని? మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, అంటే ప్రస్తుతం జగిత్యాల జిల్లా, కోరుట్ల ప్రాపర్. నాన్నగారు తిరునగరి శ్రీనివాస స్వామి గారు. నాన్న కవి, పాటల రచయిత, ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయులు. అమ్మ మాధవి, గృహిణి. నాకు ఒక చెల్లెలు శరణ్య. కోరుట్లలోనే నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ ఓరియంటల్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చేశాను. అక్కడే ఆచార్య సూర్య ధనంజయ్ గారి పర్యవేక్షణలో నేను దాశరథి గారి సినిమా పాటల మీద పిహెచ్డి పూర్తి చేశాను. చేసి డాక్టరేట్ తీసుకున్నాను 2022లో. అంటే ఇది నా జనరల్గా విద్యాభ్యాసము. కాకపోతే ఏంటంటే నాకు సాహిత్యం మీద, అంటే ముందుగా నాకు దాని మీద ఆసక్తి ఎట్లా వచ్చిందంటే, నాన్నగారు కవి కావడం వల్ల, నాన్నగారు పాటల రచయిత కావడం వల్ల ఆయన వెళ్ళేటువంటి ప్రతి సాహిత్య సభకి నన్ను తీసుకెళ్లేవారు. దానివల్ల నాకు అక్కడ వచ్చినటువంటి కవులు కానీ, కళాకారులు కానీ, చాలామంది పాటల రచయితలు, సంగీత దర్శకులు, వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు, పాడేటువంటి పాటలు అవన్నీ వినడం వల్ల నాకు ఒక చిన్నప్పటి నుంచి ఒక ఆసక్తి. అవేంటి అంటే మనకు అప్పుడు ఏం తెలియదు దాని గురించి, దాని మీద ఏమాత్రం అవగాహన కూడా లేదు. కాకపోతే తెలుసుకోవాలి, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏదో చెప్తున్నారు, తెలుసుకోవాలంటే ఒక ఆసక్తి అనేది చిన్నప్పటి నుంచి ఉంది నాకు. అట్లా కార్యక్రమాల్లో వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నోట్ చేసుకునేవాడిని. ఇంటికి వచ్చాక నాన్నగారికి చూపించి అడిగేవాడిని, ఇదేంటి వాళ్ళు ఒక చోట ఇట్లా మాట్లాడారు, అదేంటి, దానికి అర్థం ఏంటి, ఈ పాట పాడారు, దాని గురించి ఏంటి అని అడిగి తెలుసుకున్నాను. అట్లా చిన్నప్పటి నుంచి నాకు అట్లా ఆసక్తి వచ్చింది. మీ తండ్రి గారు అంటే ఏ సినిమాలో వర్క్ చేశారు? నాన్నగారు ఈ తీర్పు ఇల్లాలిది పులి అమృత్ గారి డైరెక్షన్లో వర్క్ చేశారు. వారిదే లెనిన్ సినిమాకి చేశారు. ప్రేమతో అని ఇంకో మూవీ కూడా అదే వారి డైరెక్షన్లో 3 సినిమాలకు చేశారు. ఇంకా నాన్నగారు టీచర్ కావాలా కొంచెం విధి నిర్వహణ వల్ల, పనుల వల్ల కొద్దిగా ఇంకా మళ్ళీ రాయలేదు. కవిత్వం కూడా నాన్నగారు చాలా. మీరు కవిత్వం రాస్తారంట కదా? నేను కూడా ముందు ఒకసారి దాని గురించి చెప్తారా? అంటే చిన్నప్పటి నుంచి కవిత్వం మీద, అంటే సభలకు వెళ్ళడం వల్లనే అదొక ఆసక్తి అనేది ఏర్పడింది. తర్వాత నేను గేయం రాశాను ఫస్ట్. అంటే గేయాలు అంటే మనకు లిరిక్స్ ఉంటాయి కదా, సాంగ్స్కి సంబంధించింది. ఆ గేయాల మీద ఒక నాకు దృష్టి అనేది ముందు కలిగి చిరు చిరు నగవుల కవితా తలపుల పిలిచిన పిలుపుల చూసిన చూపుల ఉదయించినది ఒక స్వప్నం అని ఒక గేయం రాసి, అది నాకు ఆటోమేటిక్గా తెలియకుండానే ఒక లయలో వచ్చింది. అది ఒక మ్యూజికల్ మీటర్ మీద వచ్చింది. అది నేను నాన్నగారికి చూపించాను. బాగుంది, బాగా రాస్తున్నావు, మంచి ఒక మీట్రికల్ కంపోజిషన్ మీద వెళ్తుంది అని దానికి సంబంధించినటువంటి కొన్ని మెలకువలు చెప్పి ఎంకరేజ్ చేశారు. అట్లా పోయిటరీ గేయాలు రాశాను, గజల్స్ రాశాను, రుబాయిలు రాశాను, ఫ్రీవర్స్ వచన కవితలు రాశాను. అట్లా పోయిటరీ మీద ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా అక్షర శిఖరం అని కవితా సంపుటి నేను 2019లో పబ్లిష్ అయింది. సుద్దాల అశోక్ తేజ గారు దాన్ని ఇన్నాగ్రేషన్ చేశారు. అదే రోజు మా నాన్నగారి బుక్ కూడా అదే స్టేజ్ మీద ఇన్నాగ్రేషన్, ఒకేసారి మా నాన్నగారిది నాది బుక్స్ ఇన్నాగ్రేషన్ జరిగింది. అట్లా గజల్స్ చైతన్య లహరి అని, విశ్వవీణ అని, రుబాయిలు ఇట్లా బుక్స్ రాశాను. అట్లా పోయిటరీ మీద ఇంట్రెస్ట్ అనేది దాదాపు 400 పోయమ్స్ ఏమో పబ్లిష్ అయ్యాయి అన్ని మ్యాగజైన్స్లో, న్యూస్ పేపర్స్లలో. అది కవిత్వం మీద ఆసక్తి అట్లా వచ్చింది. మీరు ఇందాక చెప్పారు దాశరథి గారి సినిమా పాటల పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాను, పరిశోధన చేశాను అని. ఎందుకని అలా? అక్కడ చిన్నప్పటి నుంచి దాశరథి గారు అంటే చాలా ఇష్టం. అంటే ఆయన ఫ్రీడమ్ ఫైటర్, అంతేకాకుండా మంచి అంటే గజల్స్, రుబాయిలు, సినిమా పాటలు, పద్యాలు, గేయాలు అన్ని కవితా ప్రక్రియల్లో ఆయన కృషి చేశారు. అంటే నేను పరిచయం చేసుకున్నటువంటి కవుల్లో
పరిచయం అంటే వారితో కాదు, వారి సాహిత్యంతో, సాహిత్యం. వారి పుస్తకాలతో, వారి సాహిత్యంతో నేను పరిచయం చేసుకున్నటువంటి కవుల్లో దాశరథి గారు ఫస్ట్. అంటే నేను లైబ్రరీలో చదువుకున్నటువంటి బుక్స్లో దాశరథి గారి అగ్నిధార, రుద్రవీణ లాంటి బుక్స్ మొదట చదివాను. అంటే నేను మొదట చదివిన కవి కాబట్టి నా మీద ప్రభావం చూపారని చెప్పడం బెటర్. అది అందుకే నాకు దాశరథి గారు అంటే ముందుగా ఇష్టం. తర్వాత చాలామంది కవులు చదువుకున్నాను. చాలామంది సినారయ్య గారు, కృష్ణశాస్త్రి గారు, జాషువా గారు, విశ్వనాథ, తర్వాత గోపి గారు, కే శివారెడ్డి గారు, చాలామంది. వీళ్ళంతా నేషనల్ పోయిట్స్. వీళ్ళంతా చాలా ఫేమస్ వీళ్ళంతా. వీళ్ళందరి గురించి చదువుకున్నాను. అట్లా నాకు దాశరథి గారు అంటే నేను ముందు చదివిన కవి, నన్ను బాగా ప్రభావితం చేసిన కవి. అందుకే వారి రచనల మీదనే PhD చేయాలన్నటువంటి ఒక ఆసక్తితోని 8th క్లాస్లో నాకు ఒక బీజం పడింది. ఏంటంటే PhD చేయాలి, అది దాశరథి గారి మీదే చేయాలి అని చెప్పి. దాశరథి గారి సాహిత్యం మీద, కవిత్వం మీద చాలామంది చేశారు అప్పటికే, మరి సినిమా పాటల మీద చేయలేదు. అందుకే కేవలం వారి సినిమా పాటలు తీసుకొని మీరు ఎంచుకొని దాని మీద సాధించడం జరిగింది. అట్లా. సో నేను విన్నది ఏంటంటే మీరు సినిమా పాటలు కూడా రాశారు అని విన్నాను. ఏమేమి రాస్తారు సినిమా పాటలు? సినిమా పాటలు అంటే 2021లో నేను సినిమా రంగంలోకి వచ్చాను. ఒక్కడే నెంబర్ 1 మూవీ ఫస్ట్ నేను శ్రీపాద రామచంద్రరావు గారి డైరెక్షన్లో రాశాను. ఒక్కడే నెంబర్ 1 అని. ఆ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు, రామానాయుడు వాళ్ళు అది తీసుకున్నారు మూవీ. ప్రొడ్యూసింగ్ అంతా వాళ్ళే. ఆ సినిమాకి రాశాను ఫస్ట్ నేను. సవాలు నిన్ను తాకి చుట్టుముట్టె చూడరా, సయంటు దూసుకొచ్చి సాగరాన్ని ఈదరా, నిజాన్ని నిద్రలేపి గుండె దమ్ము చూపరా, పిశాచి మూకలెన్ని ఉన్న చీల్చివేయరా. ఇది నేను రాసిన ఫస్ట్ సాంగ్. దానికి రామ్ తవ్వా గారు మ్యూజిక్, హైమత్ గారు ఉన్నారు కదా సింగర్, హైమత్ గారు పాడారు దాన్ని. అది నేను రాసిన ఫస్ట్ సాంగ్. అదే సినిమాలోనే పోలీసుల కర్తవ్యం ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఎంత ప్రెజర్తో వర్క్ చేస్తారు అనే దాని మీద ఒక పాట రాశాను. అన్యాయాన్ని చీల్చి దుర్మార్గాన్ని కూల్చి న్యాయం చేసే వాడే పోలీసురా అని సాంగ్ రాశాను. అదే సినిమాలో సాయి చరణ్ గారు పాడారు సాంగ్. అది ఈ 2 సాంగ్స్ నాకు మొదటి సినిమాలోనే మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత ఇంకా కలియుగ భగవాన్ అని డివోషనల్ మూవీకి వర్క్ చేశాను. దాంట్లో 5 సాంగ్స్ రాశాను. తర్వాత మళ్ళీ దక్ష మూవీకి రాశాను, థ్రిల్లర్ మూవీ. అది దక్ష ఫేమస్. ఆ సినిమాలో ఒకే సాంగ్ ఉంది, థీమ్ సాంగ్, అదంతా హర్రర్ సాంగ్. అది నేను రాశాను. అది తనిఖీల భరణి గారు చాలా మెచ్చుకున్నారు ఆ పాటకి. ఇది మ్యూజిక్ ఆడియో లాంచ్లో స్పెషల్గా ప్లే చేస్తుంటే అది చాలా బాగుంది అన్నట్టుగా, మంచి పొయిటికల్ వాల్యూస్ ఉన్నాయని మెచ్చుకున్నారు ఆ సాంగ్. తర్వాత ఇండిపెండెంట్ సాంగ్స్ కూడా ప్లానెట్ రెడ్ మ్యూజిక్ అని మాకు వెంకటేష్ ఉప్పాల గారు స్పెషల్గా మ్యూజిక్ డైరెక్షన్లో ప్లానెట్ రెడ్ మ్యూజిక్ అని ఒకటి మాకు మ్యూజిక్ లేబుల్ ఉంది. ఎవ్రీ 15 days లేదా ఎవ్రీ మంత్ ఒక సాంగ్ అనేది మేము చేస్తామన్నట్టు. అట్లా చాలా సాంగ్స్, దాదాపు ఒక 20 సాంగ్స్ వరకు చేశాం మేము. ఇంకా ఇలా మూవీ సాంగ్స్, ఇండిపెండెంట్ సాంగ్స్, అట్లా శుభలగ్నం 2 మూవీ కూడా నేను సాంగ్స్ రాశాను. ఇండిపెండెంట్ చేస్తున్నారు, సినిమాలో సాంగ్స్ రాస్తున్నారు, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ అన్ని. సో మనం రెగ్యులర్గా చూసేది ఏంటి అంటే కవిత్వము రాసేవాళ్ళు కవిత్వం వైపు ఉంటారు, సినిమా పాటలు ఇది వేరు అని చాలా మంది అంటారు. ఈ భాగం వేరు, ఈ భాగం వేరు. మీరు కవిత్వము రాస్తున్నారు, సినిమా పాటలు రాస్తున్నారు కదా, ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ లాంటిది ఏమైనా ఉంటుందా? అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఉంది, డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. కవిత్వం అనేది మనకు జనరల్గా మన ఫ్రీడమ్ ఉంటుంది, మనకు నచ్చినట్టుగా రాసుకోవచ్చు. కొన్ని నచ్చకపోయినా కానీ మన మనసుకు నచ్చితే నిజానికి అక్కడ వర్డ్ అనేది అక్కడ సెట్ అవ్వదు మనకు పోయంలో, అయినా కానీ మనకు మనసుకు నచ్చింది అనుకోండి అది అక్కడ ఉంచేసుకోవచ్చు. అది పోయిటరీకి ఉన్న ఫ్రీడమ్. సినిమా అట్లా కాదు, మన ఫ్రీడమ్ ఉండదు అక్కడ ఉన్న నేపథ్యం రాయాలి. మ్యూజిక్ డైరెక్టరు, ప్రొడ్యూసరు, డైరెక్టరు వీలైతే మధ్యలో హీరో హీరోయిన్స్ కూడా కలగజేసుకుంటారు. ఒకసారి నాకు ఈ వర్డ్ నచ్చలేదండి, ఈ వర్డ్ అయితే బాగుంటుంది అంటే అది అక్కడ ఏంటంటే అది సమిష్టి కృషి. సినిమా అనేటువంటిది ఒక కొంతమంది టీం అంతా కలిసి వర్క్ చేసేది సినిమా అనేది. కాబట్టి అక్కడ ఒక మ్యూజిక్ ఉంటుంది, ఒక ట్యూన్ ఉంటుంది, ఆ మీటర్, ఆ లెన్స్ లో మన వర్డ్స్ అనేవి సెట్ అవ్వాలి, వాటికి తగ్గట్టుగానే రాయాలి. మనకు నచ్చినటువంటి వర్డ్స్ అనేవి, వర్డ్స్ ఆంథాలజీ ఇట్లా ఉండాలి అనేది ఉండదు అక్కడ. అంటే పొయిటిక్ వాల్యూస్ తోనే ఉంటుంది సినిమా పాట, ఉండదని కాదు, కానీ అన్ని సాంగ్స్ లో పొయిటిక్ వాల్యూస్ ఉంటాయని చెప్పలేం.
పొయిట్రీలో మాత్రం మనకు నచ్చినట్టుగా రాసుకోవచ్చు, అంటే ఆ సందర్భాన్ని బట్టి సందర్భాన్ని సినిమాకి అలా అలా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతుంది. కవిత్వానికి అద్దు ఎల్లలు అనేవి ఉండవు. ఉండవు, అదే అన్నట్టు. అందుకే కవిత్వం సినిమా పాట అనేది, కవిత్వం రాసేటప్పుడు కొన్ని రూల్స్, సినిమా పాట రాసేటప్పుడు కొన్ని రూల్స్ అట్లా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మీరు రాబోయే కవితా సంపుటాల గురించి ఒకసారి చెప్తారా? వచన కవిత్వం నేను ఇప్పుడు ఫ్రీ వర్స్ ఎక్కువ రాస్తున్నాను. దాదాపు ఈ 1.5 years నుంచి ఎక్కువ ఫ్రీ వర్సే రాస్తున్నాను. గజల్స్, గేయాలని కొద్ది పక్కన పెట్టి ఫ్రీ వర్స్ వైపు వెళ్ళాను ఎక్కువ. ఒకటి కవితా సంపుటి, వచన కవితా సంపుటి వస్తుంది. అంతేకాకుండా నేను నమస్తే తెలంగాణలో కాలం రాశాను, తెలంగాణ సినిమా కవులు అని. అది కూడా ఇప్పుడు బుక్గా నేను తీసుకొస్తున్నాను. పోయిటరీ పరంగా అయితే ఫ్రీ వర్స్ ఒకటి వస్తుంది. టైటిల్ ఇంకా అది ఇంకా ఫైనల్ అవ్వలేదు, అందుకని నేను అది రివీల్ చేయట్లేదు. అది వచన కవిత్వం వస్తుంది. మిమ్మల్ని బాగా లైక్ ఇన్స్పైర్ చేసిన కవులు ఎవరు? అంటే ఇందాక ఆల్రెడీ దశరథి గారు అని చెప్పారు, అలా కాకుండా ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎందుకు? శివారెడ్డి గారు, కె శివారెడ్డి గారు నాకు చాలా, అంటే ఇప్పుడు ఉన్నటువంటి కవుల్లో అంటే అది చాలా సీనియర్ మోస్ట్ పోయెట్. కాకపోతే ఏంటంటే నాకు కె శివారెడ్డి గారు ఎందుకు ఇష్టం అంటే శిల్పం, వారు తీసుకునేటువంటి వస్తువు ఏదైతే ఉంటుందో కవిత్వంలో చాలా ఇన్నోవేటివ్గా ఉంటుంది. అంతేకాకుండా ఆయన తెలుగు చదువుకున్న కవి కాదు, తెలుగు మహాకవి. కాకపోతే ఇంగ్లీష్ ప్రొఫెసర్. ఆయన ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయి ఉండి తెలుగు రాసారా? మనకు తెలుగులో ఉన్నటువంటి కవులంతా ఇంగ్లీష్ ప్రొఫెసర్సే ఇప్పటికంటే, క్లాసికల్గా తీసుకుంటే కూడా లాస్ట్ సెంచరీ నుంచి కూడా. అంటే ఎక్కువ శాతం ఏంటంటే ఇంగ్లీష్ ప్రభావంతో తెలుగు రాసినటువంటి కవులు ఉన్నారు, తెలుగు ప్రభావంతో ఇంగ్లీష్ కవిత్వం రాసినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అట్లా నాకంటే కె శివారెడ్డి గారి కవిత్వంలో ఏవైతే అంతర్జాతీయ భావనలు ఉంటాయో అవి బాగా నన్ను బాగా ఆకర్షించాయి, ప్రభావితం చేశాయి. కె శివారెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం. దాశరథి గారు కాకుండా అంటే చెప్తే సినారే గారు కూడా, సినారే గారు చాలా పెద్ద మనిషి, చాలా ఫేమస్, లెజెండరీ పోయెట్. శివారెడ్డి గారికి ఆయన ఇన్స్పిరేషన్. సినారే గారు, కె శివారెడ్డి గారు, ఎన్ గోపి గారు కూడా చాలా ఫ్రీ వర్స్, ఒక ఆర్ద్రత ఉంటుంది ఆయన పోయిటరీలో. ఆయన ఏది రాసినా అని చాలా ఒక జిమ్మిక్ ఉంటుంది పోయం ఎండింగ్లో, నాకు అది బాగా నచ్చుతుంది. ఇట్లా చాలామంది ఉన్నారు, ఒకరిద్దరని కాదు కానీ చాలామంది ఉన్నారు. కానీ ఎక్కువగా అంటే నేను రోల్ మోడల్గా తీసుకుంటానంటే వీరిని, శివారెడ్డి గారిని. సినారే గారు అయితే మా చిన్నప్పటి నుంచి మేము ఆ పేరు వింటున్నాం, మాకు పరిచయం, లైక్ తెలిసిన మనిషి కొంచెం కవి చాలా. ఇంకా మీరు కవిగా చేస్తున్నారు, సినిమా పాటలు రచయితగా చేస్తున్నారు. మీకు వ్యక్తిగతంగా ఏది బాగా ఇష్టం, కవిత్వమా లేకపోతే సినిమా పాటలు రాయడమా? ఎలా ఇష్టం? ముందు నేను కవిని, తర్వాతే సినిమా పాటలు రచయితని కదా, కాబట్టి ముందు నేను కవిత్వం అంటేనే నాకు ఎక్కువ ఇష్టం. సినిమా అనేది ఏంటంటే నాకు అది ఒక కవిత్వమైన సినిమా అయినా నాకు ఒక ప్యాషన్ అది. అంటే నేను కవిగానే ముందు ప్రయాణం చేసి సినిమా కవిని అయ్యాను కాబట్టి నేను కవిత్వానికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను. కవి అనిపించుకోవడమే, సినీ కవి కూడా కవియే కదా, కాబట్టి కవి. మామూలుగా అయితే మీరు పాటలకి ట్యూన్ చేస్తూ ఉంటారు కదా, సో నార్మల్గా లిరిక్స్ రాయడం ఇష్టమా లేకపోతే ట్యూన్ చేయడం ఇష్టమా, ఏది బాగా ఇష్టం? జనరల్గా అయితే అంటే మాకు ఫ్రీడమ్ ఉండేది ఏంటంటే లిరిక్స్ రాశాక మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ చేస్తే మాకు ఫ్రీడమ్ ఉంటుంది. ఎందుకంటే అనుకున్నటువంటి థీమ్కి అనుకున్నంత బాగా వర్డ్స్ వస్తాయి. కాకపోతే ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్కి అది ఈజీ ట్యూన్కి రాయించుకోవడం, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు చేసేస్తారు కాబట్టి అందులో మీరు పదాలు ఇరికించడం కష్టం, మాకు కష్టమవుతుంది. వాళ్ళకి ఏంటంటే మళ్ళీ దాన్ని ఎడిట్ చేయాల్సిన అవసరం ఉండకుండా డైరెక్ట్ రికార్డింగ్కి వెళ్ళిపోవచ్చు, అందుకని వాళ్ళు అట్లా చూస్తారు. మాకైతే ఏంటంటే నేను ఎలాగైనా రాస్తాను, ట్యూన్కి రాశాను, లిరిక్స్ రాశాక ట్యూన్ చేశాను. ఎక్కువ అయితే మాకేంటంటే ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి లిరిక్స్ రాశాక ట్యూన్ చేస్తే బాగుంటుందని అంటే నాకు అనిపిస్తుంటుంది, అంటే కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది. మీరు రాసిన పాటని జానకమ్మ గారు పాడారు అని చెప్పి విన్నా, అది ఏ సాంగ్ అండి? అది అలల ఓలే అడుగులెత్తి సాగిపోని నీ గమనం, హిమాలయమై చేతులెత్తి నిలబడాలి నీ ధైర్యం. ఈ పాట జానకమ్మ గారు పాడారు. అంటే 2019లో నేను వారి దగ్గరికి వెళ్ళాను, వారు ఇక్కడే రంగారెడ్డి అవుట్స్కట్లో ఉండేది అప్పుడు, వారి ఇంటికి వెళ్ళాను నేను.
వెళ్ళినప్పుడు వారికి అంటే నేను దాశరథి గారి మీద పిహెచ్డి చేశాను కదా, అవును దాశరథి గారి సాంగ్స్ చాలా పాడారు ఆమె. అవునవును అంటే వారి శాంకం గారు పాడారు చాలా. పాడారు. ఆ మెమోరీస్ గురించి ఒక ఇంటర్వ్యూ లాగా తీసుకుందామని వెళ్ళాను యాక్చువల్గా. వెళ్ళినప్పుడు నా పోయిటరీ చూపించాను, నా సాంగ్స్ అట్లా చూపించాను. చూపించినప్పుడు ఈ పాట అది నేను ఒకటి వినిపించాను చిన్నగా. వినిపిస్తే ఈ పాట చాలా బాగుంది, నువ్వు రాశావా అని అంటే నేనే రాశానమ్మా ఇట్లా అంటే చాలా బాగుంది, నాకు అప్పుడప్పుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వాళ్ళ సాంగ్స్ పాడిన వాళ్ళ సాహిత్యం లాగా అనిపిస్తుంది, నాకు చాలా బాగా నచ్చింది, అంత గొప్ప వాళ్ళు రాసినట్టుగా అనుభవజ్ఞులు రాసినట్టుగా ఉంది, ఇది నేను పాడతాను నాన్న అని ఆమె అన్నారు. అప్పటికే ఆమె పాడట్లేదు, దాదాపు 2015కే ఆమె ఆపేశారు, రిటైర్మెంట్ తీసుకున్నారు. కానీ నేను పాడతానని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా తీసుకొని స్పెషల్గా అంటే హోమ్ స్టూడియోలోనే పాడి నాకు పంపించారు. యూట్యూబ్లో కూడా ఉంది ఆ సాంగ్. ఓకే, ఏదో ఒకసారి మా కోసం పాడతారా? ఏదో చిన్నగా అంటే సింగింగ్ వాయిస్ కాదు, లిరిక్స్ చెప్తాను, ఓన్లీ జస్ట్ లయాత్మకంగా చదువుతాను. అలల ఓలే అడుగులెత్తి సాగిపోని నీ గమనం, హిమాలయమై చేతులెత్తి నిలబడాలి నీ ధైర్యం, ఆశయాలే ఆవిరైతే మనుగడేది మనిషికింకా, అలుపు రాక మలుపు లేక విజయ మార్గం దొరకదింకా. ఇది పల్లవి అన్నట్టు. చాలా బాగా మెచ్చుకున్నారు, చక్కగా ఉంది, వినడానికి చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే, అంటే సింగింగ్ వాయిస్ కాదు నాది జనరల్ గా, అందుకే అలా ఒక్కొక్కరికి పాడటం దేవుడు ఇస్తాడు, ఒక్కొక్కరికి రాయడం ఇస్తాడు. మీకు రాయడం ఇచ్చారా దేవుడు? కాకపోతే అంటే సప్త సంగీత స్వరాలకైతే ట్యూన్ కి తగ్గట్టుగా నేను స్పీడ్ గా రాయగలుగుతాను, బట్ పాడలేను అంతే. మీకు ఇంతవరకు దక్కిన వాటిలో అరుదైన గౌరవం ఏంటి? అరుదైన గౌరవం అంటే రెండు రకాలుగా చెప్పొచ్చు, అంటే రెండు విషయాలు చెప్పొచ్చు. నేను 2017లో పిహెచ్డి జాయిన్ అయ్యాను ఉస్మానియా యూనివర్సిటీలో. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి స్టూడెంట్ నేను, రీసెర్చ్ స్కాలర్ని నేను. అయితే 2019లో మన తెలుగు యూనివర్సిటీ వాళ్ళు, నాంపల్లి తెలుగు యూనివర్సిటీ వాళ్ళు దాశరథి గారి జయంతికి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు, కాన్ఫరెన్స్ ఒకటి. దానికి జయంతి ప్రోగ్రాం రోజు స్పెషల్గా ఎవరైనా గెస్ట్తో అంటే ఒక గెస్ట్ లెక్చర్ ఇప్పిస్తే బాగుంటుంది, ఎవరైనా స్పెషల్ గెస్ట్ని ఇన్వైట్ చేస్తే బాగుంటుందని వాళ్ళు మీట్ అవుతే వీసీ గారు వీళ్ళంతా మీట్ అయ్యి స్పెషల్గా నన్ను ఇన్వైట్ చేశారు. ఓకే, అది నాకు చాలా అరుదైన గౌరవంగా అనుకుంటాను. ఎందుకంటే నేను చాలా సభలకి గెస్ట్గా వెళ్ళాను, మాట్లాడాను, కానీ నేను అప్పుడు ఒక యూనివర్సిటీ స్టూడెంట్ని, ఒక యూనివర్సిటీ స్టూడెంట్గా ఉండి ఇంకొక యూనివర్సిటీకి గెస్ట్గా వెళ్ళే ఛాన్స్ రావడం అనేది లైఫ్లో అది ఒక అరుదైన గౌరవం, మనకి కూడా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. దాంతోపాటు మొన్నే లాస్ట్ మంత్ దాశరథి గారి జయంతి అయింది జూలైలో, 100 years సెలబ్రేషన్స్, బర్త్డే సెలబ్రేషన్స్. అది ఉస్మానియా యూనివర్సిటీలోనే నేను పిహెచ్డి చేశాను దాశరథి గారి మీద. అదే యూనివర్సిటీ వాళ్ళు మళ్ళీ నన్ను గెస్ట్గా పిలిచారు. నేను చదువుకున్న యూనివర్సిటీకి నేను గెస్ట్గా వెళ్ళి నాకు చదువు చెప్పినటువంటి ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు స్టేజ్ మీద కూర్చున్నాను. అది ఒకటి చాలా గౌరవంగా అనిపిస్తుంది, అది అరుదైన గౌరవంగా. అది ఇది రెండు కూడా, ఒక యూనివర్సిటీకి గెస్ట్గా వెళ్ళడం, నేను చదువుకున్న యూనివర్సిటీకి గెస్ట్గా వెళ్ళడం, ఇవి రెండు నా జీవితంలో మర్చిపోయినటువంటి సందర్భాలుగా చెప్పుకుంటాను. మీకు ఇష్టమైన సినీ కవి ఎవరు? నాకు నచ్చిన సినీ కవి అంటే వేటూరి సుందరమూర్తి గారు. వేటూరి గారు అంటే అది చెప్పలేనిది. అన్ని రకాల థీమ్స్ కి రాస్తారు, చాలా స్పీడ్ గా రాస్తారు. అన్ని రకాల థీమ్స్ కి రాసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో, టాలీవుడ్ లో. కానీ స్పీడ్గా రాయడం కావాలి సినిమా కవికి, ఫస్ట్ ఉండాల్సింది స్పీడ్గా రాయడం కావాలి. కొన్ని సందర్భాల్లో వాళ్ళు అక్కడే ఫోన్లో లైవ్లో ఉంటే కూడా లైన్లో మనం రాసి ఇవ్వాలి ట్యూన్కి, అంత స్పీడ్గా ఉండాలి. అది వేటూరి గారు 5 minutes 10 minutesలో రాసిస్తారు. అందుకే చాలా పాటలు, దాదాపు 6000+ సాంగ్స్ రాశారు ఆయన, వేటూరి గారు. అంటే వారి పాటలు మీకు నచ్చిన పాట ఏది? చాలా పాటలు ఒక్కడని కాదు, చాలా పాటలు ఇష్టం వేటూరి గారి. ఎక్కువ సిరిసిరి మూవీ అని శంకరాభరణ మూవీస్ అంటే ఎక్కువ ఇష్టం. ఎవర్ గ్రీన్ మ్యూజిక్ అవ్వచ్చు, తర్వాత లిరిక్స్ అవ్వచ్చు, అంతా కూడా చాలా. ఇప్పుడు మీకు మామూలుగా సినిమాలో పాటలు రాయడం అంటే ఇష్టం కదా, ఎటువంటి పాటలు రాయడం ఇష్టం? అంటే రొమాంటిక్ సాంగ్స్ ఉంటాయి, లేకపోతే భక్తి సాంగ్స్ ఉంటాయి, లేదంటే ఐటమ్ సాంగ్స్ ఉంటాయి, ఎనీథింగ్.
అలా ఈ ఫోక్ సాంగ్స్ అయితే ఎనీథింగ్ నేను ఇప్పటివరకు రాసిన సాంగ్స్లో కూడా అన్ని రకాలుగా రాశాను. సినిమా అంటేనే అన్ని రకాలు రాయాలి, లేకుంటే పెన్ను జేబులో పెట్టుకొని ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలి అంటారు దాశరథి గారు ఒక ఇంటర్వ్యూలో. అంటే సినిమాకి తగ్గట్టుగానే ఉండాలి అన్ని. అందుకే అన్ని నేను హీరో ఎంట్రీ సాంగ్స్ రాశాను. గీతా మాధురి గారు ఇటీవల ఐటమ్ సాంగ్ పాడారు, నాది ఒకటి ఐటమ్ సాంగ్ ఒకటి. తర్వాత మళ్ళీ డివోషనల్ రాశాను, కలియుగ భగవాన్ మొత్తం డివోషనల్ సాంగ్స్ అవి. దక్ష హర్రర్ అది. తర్వాత ఇప్పుడు మన కలయాని జమ మూవీకి ఇప్పుడు అది రొమాంటిక్ మూవీ, అది చాలా సాంగ్స్ అట్లా మెసేజ్ ఓరియంటెడ్. నేను ఫస్ట్ రాసిన మూవీకి కూడా అది మెసేజ్ ఓరియంటెడ్. ఇలా అన్ని రకాల సాంగ్స్ రాశాను. అన్ని రకాలుగా రాయడం ఇష్టం. వాళ్ళు ఇవ్వడం, వాళ్ళు ఇచ్చిన థీమ్కి మనం న్యాయం చేశామా అనేది. అంటే ఒక కవి లేకపోతే ఒక రచయిత అనేవారు అన్ని విధాలుగా ఉండాలి. ఒక దానికే స్టిక్ అయి ఉంటామంటే ఖచ్చితంగా కుదరదు. సో బయట పోయెట్ గా అయితే కుదురుతుందేమో, పోయెట్ గా కుదురుతుంది, ఎందుకంటే సినిమా రైటర్ గా కుదరదు. అవును, మనం పోయెట్ గా ఉన్నప్పుడు ఏదో ఒక రకమైనదే రాస్తా ఉంటాము కాబట్టి దానికి సెట్ అవుతుంది. కానీ సినిమాలో మీ రచనలు వేరే భాషల్లో కూడా అనువాదం అయ్యాయి కదా, అవి ఏమేమి ఒకసారి చెప్తారా? అయితే నేను తెలుగులో రాసినటువంటి పోయమ్స్ అన్ని తెలుగు రైటర్ని కాబట్టి ఇంగ్లీష్లోకి సంతోష్ గారని ఇంగ్లీష్ లెక్చరర్ ఆయన ట్రాన్స్లేషన్ చేశారు. అమోఘ గారని ఉర్దూ పోయెట్, ఆయన ఇంగ్లీష్లోకి అది ఉర్దూలోకి ట్రాన్స్లేట్ చేశారు. తర్వాత హిందీలోకి లక్ష్మణ్ అని మా స్టూడెంట్, తను హిందీలో మంచి పొయెట్, తను హిందీలోకి ట్రాన్స్లేట్ చేశారు. అలా హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లోకి ట్రాన్స్లేషన్ జరిగాయి. అది కూడా ఇప్పుడు బుక్గా వస్తుంది. ఓకే, మొత్తం మూడు భాషలో కలిపి అనువదించారు. ఇప్పుడు మీరు స్వతహాగా కవి కదా, అది కాకుండా దానికి తోడు సినిమా పాటల మీద పరిశోధన కూడా చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మీరు సినీ రచయితగా ఎదగడానికి పునాదులు ఏమైనా ఉన్నాయా? సినీ రచయితగా ఎదగడానికి పునాదులు అనంటే చిన్నప్పటి నుంచి సినిమా పాట మీద ఉన్నటువంటి ఆసక్తి ఒకటి. అవును. ఇంకొకటి ఏంటంటే నేను చిన్నప్పటి నుంచే అంటే నాకు సినిమా పాటల రచయితలు అంటే చాలా ఇష్టం. వాళ్ళ గురించి బాగా అధ్యయనం చేశాను. స్క్రీన్ సినిమా ఒక వస్తుందంటే చాలా మంది సినిమా ఎలా ఉందనేది చూస్తారు. నేను సినిమా టైటిల్స్ ఫస్ట్ చూస్తాను. సినిమా టైటిల్స్లో పాటలు ఎవరు రాశారో టైటిల్స్ పడతాయి కదా, చూసి ఆ పాటలు ఎవరెవరు రాశారో అంత నోట్ చేసుకున్నాను. ఏ సినిమాలో ఎవరు పాటలు రాసేవారో ఒక డైరీ పెట్టుకొని రాసుకున్నాను. అట్లా నాకు ఒక సినిమా పేరు చెప్పగానే 1931 టాలీవుడ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ఒక సినిమా పేరు చెప్పగానే ఆ సినిమాలో ఎంతమంది పాటలు రాశారు, ఎంతమంది పాటల రచయితలు ఉన్నారు, ఎవరు ఏ పాట రాశారో తెలుసు. దాని మీద నేను స్టడీ చేసి కూడా ఒకటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ చేశాను నేను. ఓకే, అంటే ఇది సినిమా మీద నేను చిన్నప్పటి నుంచి చేసిన రీసెర్చ్. ఈ రీసెర్చ్ అనేటువంటిది నేను సినిమా పాట రాయడానికి ఒక పునాది అని చెప్తాను. అలా అని సినిమా రీసెర్చ్ చేసినటువంటి ప్రతి ఒక్కరూ సినిమా పాటలు రాయడానికి కారణమవుతుందని చెప్పలేను. కాకపోతే ఏంటంటే అది ఒక బేస్మెంట్ అని చెప్తాను అంతే. చిన్నప్పటి నుంచి అట్లా ఆసక్తి ఉండడం వల్ల మీరు ఇలా ముందుగా మళ్ళీ కవిత్వం కూడా రాయడం వల్ల అట్లా అలవాటు. ఇప్పుడు ఇతర భాషల బాణీలకు మీరు ఎప్పుడైనా తెలుగు రాసారా? తెలుగు రాశారు. అయితే మజుందార్ గారని ఒరియా మ్యూజిక్ డైరెక్టర్, వారికి తెలుగు రాదు, కేవలం ఇంగ్లీషు, హిందీ మేనేజ్ చేస్తారు. శుభలగ్నం 2 మూవీ అని చెప్పాను మీకు ఇంతకు ముందు, ఇప్పుడు రిలీజ్ అవుతుంది. శుభలగ్నం రిలీజ్ కాబోతుంది. ఈ మంత్ ఎండింగ్ దాదాపు ఆడి లాంచ్ ఉండొచ్చు, నెక్స్ట్ మంత్ రిలీజ్కి రెడీగా ఉంది. అయితే మిమ్మల్ని అక్కడ చూడొచ్చు తప్పకుండా. దాంట్లో ఒక పెళ్లి పాట రాశాను. యాక్చువల్గా ఏంటంటే అది మొత్తం ఒరియా ట్యూను, ఒరియా సాంగే. ఆ ఒరియా సాంగ్, ఆ ఒరియా ట్యూన్ యాజ్ ఇట్ ఈస్గా తెలుగులోకి కావాలి, అదే ఫీలింగ్స్ ఉండాలి. పల్లవిలో పెళ్లి గురించి ఉంటుంది, అర్థం మారకూడదు. పల్లవిలో పెళ్లి ముహూర్తం, పెళ్లి వాతావరణం ఎట్లా ఉంటుందో ఉంటుంది. ఒక చరణంలో హీరో హీరోయిన్స్ ఊహల్లోకి వెళ్ళిపోతారు, ఒక రొమాంటిక్ సీన్స్ ఉంటాయి, అక్కడ రొమాంటిక్ సాంగ్ లాగా ఉంటుంది. మళ్ళీ సెకండ్ చరణంలో మళ్ళీ పెళ్లి వాతావరణం ఉంటుంది. ఇదంతా పాటలో ఉండాలి. ఇదంతా కూడా ఒరియాలో యాస్టిస్గా ఉన్నదే, దాన్ని తెలుగులోకి కావాలన్నారు. అప్పుడు ఒరియా లిరిక్స్ అంతా రాసుకొని ఒరియా లిరిక్ రైటర్తో డిస్కస్ చేసి దాని అర్థం తెలుసుకొని, అప్పుడు మనకు ఒరియా అంత ఎక్కువ తెలియదు అంతగా, బట్ ఏదో కొన్ని వర్డ్స్ అట్లా మీనింగ్స్ తెలుసు అంతే. మజుందార్ గారికి
ఒరియా ఇంగ్లీష్ తప్ప వేరే లాంగ్వేజ్ తప్ప తెలుగు తెలియదు వారికి. ఇప్పుడు మేము చేస్తున్న తెలుగు మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వారే. ఎందుకంటే మొత్తం టోటల్గా వారి ఒరియా సాంగ్స్తోనే ఇప్పుడు తెలుగు సాంగ్స్ ఉన్నాయి కాబట్టి వారి మ్యూజిక్ డైరెక్టర్. అట్లా చేసాము. అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఇబ్బందిగా అంటే చాలా చాలా టైం తీసుకుంది, ఎక్కువ కష్టపడాలి, చేయాల్సి ఉంటుంది. అదొకటి. ట్యూన్కి రాయడం పెద్ద ఇబ్బంది అనిపించలేదు నాకు ఎప్పుడు కూడా, కానీ ఆ లాంగ్వేజ్ ట్యూన్ కనగానే భాషలతో అంటే కొంచెం కష్టం అనిపించింది. శరత్చంద్ర గారు మీరు ఇప్పటి వరకు ఎన్ని పాటలు రాశారు? దాదాపు 50కి పైగా రాశానండి. 50కి పైగా రాశాను. అందులో సినిమా పాటలు ఉన్నాయి, ఇంకా ఇండిపెండెంట్ సాంగ్స్ ఉన్నాయి, షార్ట్ ఫిలిమ్స్కి, వెబ్ సిరీస్కి రాసి కొన్ని ఇంకా రిలీజ్ కానివి ఉన్నాయి. అవి ఇంకొక 20+ అట్లా ఉన్నాయి. మొత్తం అయితే మొత్తం కలిపి ఒక 50 వరకు ఉన్నాయి. ఓకే. మీకు బాగా నచ్చిన సంగీత దర్శకులు లేదా గాయకులు, గాయనీలు ఎవరు? సంగీత దర్శకులు అంటే మణి శర్మ గారు. మణి శర్మ గారు అంటే చాలా చాలా ఇష్టం ఆయన. ఖచ్చితంగా మెలోడీ బ్రహ్మ ఆయనకున్న బిరుదే అది. అవునవును. ఎందుకంటే వారు మ్యూజికల్ మీటర్ మీద చేసే ఒక జిమ్మిక్ ఉంటుంది, అప్పటికప్పుడే సంప్రదాయంగా చేసేస్తారు, వెంటనే మాస్ అంటే కూడా మార్చేస్తారు. అది నాకు చాలా ఇష్టం. వేటూరి గారి లిరిక్స్కి మనకు యమహా నగరి కలకత్తాపురి సాంగ్ ఉంది కదా, చూడాలని ఉందిలో, అది నాకు త్యాగరాజ కీర్తనని ఆ ట్యూన్ తీసుకొని, అంటే ఆ మీటర్ మీద ఆయన చేసిన సాంగ్. అది చూసేవారికి త్యాగరాజ కీర్తన మీటర్ అని మనకు తెలియదు, అది చూసే వాళ్ళకి తెలియదు, అది సంగీతం మీద పట్టు ఉండే వాళ్ళకి మాత్రమే తెలుసు. అంటే అది ఒక్కటని కాదు, అంటే ఎగ్జాంపుల్గా చెప్పాను. అట్లా ఎట్లాంటి థీమ్ తీసుకున్నా, అంటే ఎట్లాంటి వస్తువు తీసుకున్నా, క్లాసికల్ చేస్తారు, మోడర్న్ చేస్తారు, పక్క మాస్ ఎలాగైనా చేస్తారు ఆయన. అట్లాంటి సాంగ్స్ నాకు మెలోడీ బ్రహ్మ మణి శర్మ గారు అంటే చాలా ఇష్టం. వారి సాంగ్స్ అన్నీ వింటుంటాను, ఎప్పుడు ఇష్టపడుతుంటాను. ఇంకా సింగర్ అంటే బాలసుబ్రహ్మణ్యం గారు. బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ఇంకా ఆయన పాడని పాట ఉండదు, ప్రతి సినిమాలో పాడారు ఆయన. అవును. తర్వాత జేసుదాస్ గారు అంటే ఎక్కువ, వారిద్దరు ఎక్కువ ఇష్టం. ఇంకా ఫీమేల్ అంటే జానకి గారు. జేసుదాస్ గారు, జానకమ్మ, వీళ్ళ పేర్లు చాలా చాలా పాపులర్. తెలియని వాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళ గురించి. అందులో జానకమ్మ గారు నా పాట అది పాడడం చాలా అది అదృష్టంగా. మరి మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? సినిమా చేస్తున్నారు కదా? 3 మూవీస్ ఉన్నాయండి. ఒకటి హర్రర్ ఫిలిం ఉంది, ఒకటి మన యూత్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఉంది. నేను టైటిల్స్ రివీల్ చేయట్లేదు. అవును, వద్దులేండి, చెప్పకూడదు. కానీ ఎవరితో చేస్తున్నారు? ఒకటి శర్వానంద్ గారిది పక్క మాస్ మూవీ ఉంది. నాని గారి దసరా మూవీ టైప్ లో శర్వానంద్ గారి చూడొచ్చు మనం ఆన్ స్క్రీన్. ఆ మూవీ ఒకటి ఉంది. ఒకటేమో యూత్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఉంది, ఒకటి హర్రర్ మూవీ ఉంది. ఇవి ఇప్పుడు నడుస్తున్న ప్రాజెక్ట్స్. ఒకటి అంతిమ సమరం అని రవీంద్ర సిద్ధార్థ్ గారి మూవీ ఒకటి, అది చేస్తున్నాం. అంటే అది ఊర్లలో రైతులకు మధ్య జరుగుతున్నటువంటి కక్షలు ఏవైతే ఉంటాయో వాటి మీద మూవీ చేశారు, చాలా బాగా వచ్చింది అది. అది ఇప్పుడు నెక్స్ట్ మంత్ కూడా ఆడియో లాంచ్ ఉంటుంది. ఇవి అంటే ఇప్పుడు రిలీజ్కి రెడీగా ఉన్న ప్రాజెక్ట్స్. కొన్ని నడుస్తున్నాయి షూట్స్, కొన్ని ఏమో రిలీజ్కి రెడీగా ఉన్నాయి. వింటున్నట్టయితే ఏమనిపిస్తుంది అంటే మీ వాయిస్ కూడా చాలా గంభీరంగా వినిపిస్తుంది. మీరు ఇందాక పాట పాడారు, పల్లవి పాడారు, మీ వాయిస్ చాలా గంభీరంగా అనిపిస్తుంది. మీరు ఈ సభల్లో కానీ సమావేశాల్లో కానీ ఏమైనా పార్టిసిపేట్ చేయడం, వ్యాఖ్యాతలుగా కానీ అలా చేశారా? నేను చాలా సభల్లో యాంకరింగ్ చేశాను. దూరదర్శన్ యాదగిరి ఛానల్లో కూడా నేను వ్యాఖ్యాతగా దూరదర్శన్లో ఫేమస్. ఇప్పుడు శివారెడ్డి గారు అన్నాను కదా, శివారెడ్డి గారిని, గోపి గారిని, అట్లా రైటర్స్ని ఇంటర్వ్యూ చేశాను నేను. అట్లా చాలా ప్రోగ్రామ్స్కు నేను యాంకర్గా చేశాను. తర్వాత రేడియో అనౌన్సర్గా చేశాను. మీ వాయిస్ ఖచ్చితంగా రేడియోకి సరిపోతుంది. అట్లా నాకు కొంచెం చిన్నప్పటి నుంచి అంటే మనకు కవిత ఎంత మనం బాగా రాస్తున్నాం అనేది కంటే ఆ అంత బాగా రాసిన కవితని అంత బాగా వినిపిస్తేనే మన జనాలకి తెలుస్తుంది. కాబట్టి నాకు దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండి అట్లా వర్క్ చేశాను. సరే, మీకు ఇప్పటి వరకు ఏ అవార్డులు వచ్చాయి అదొకసారి చెప్పండి. నాకు అంటే మధ్యప్రదేశ్ భోపాల్ వాళ్ళు నాకు నేషనల్ అవార్డు, అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళన అవార్డు ఇచ్చారు. అది 22లో తీసుకున్నాను. తర్వాత 2019లోనే నాకు సినారే గారి యువ సాహిత్య అవార్డు ఒకటి వచ్చింది, కాలోజీ పురస్కారం వచ్చింది, యువ భారతి ఫౌండేషన్ అవార్డు వచ్చింది. లాస్ట్ ఇయర్ అలిశెట్టి ప్రభాకర్ గారి అవార్డు కూడా తీసుకున్నాను.
ఇవి మెయిన్గా. అంతేకాకుండా నేను 2019లో ఉస్మానియా యూనివర్సిటీలో పీజీలో స్టేట్ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినందుకు గోల్డ్ మెడల్ వచ్చింది. ఓకే. అప్పుడు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గారు ఉన్నారు, అవును. వారి చేతుల మీదుగానే గోల్డ్ మెడల్ అందుకున్నాను యూనివర్సిటీలో. ఇలా చాలా. మీరు నార్మల్గా అయితే పాటలు రాస్తూ ఉంటారు కదా, ఈ పాటలు రాసేటప్పుడు కొన్ని పద ప్రయోగాలు, కొన్ని వాక్యాలు కొత్తగా ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా, ఇలా మీరు ఏమైనా చేశారా? ఇలా చేసేటప్పుడు ఎవరైనా గుర్తించి చెప్తే అది మనకి ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటి సందర్భాలు ఏమైనా మీకు ఉన్నాయా? ఉన్నాయండి. అయితే బి గోపాల్ గారు ఉన్నారు కదా, డైరెక్టర్ బి గోపాల్ గారు, మన సమరసింహారెడ్డి, పెద్ద పెద్ద సినిమాలు తీశారు. అయితే ఇప్పుడు మన దక్ష మూవీ ఉంది కదా, దక్ష మూవీ ఆ సాంగ్ ఏదైతే ఉందో అది వారికి వినిపించాం. అది వారిని గెస్ట్గా ఇన్వైట్ చేస్తూ ఆ సాంగ్ అది వినిపించాము. వినిపించినప్పుడు ఆ సాంగ్ అంతా విన్న తర్వాత ఆయన మెచ్చుకున్నారు. పల్లవిలో చిత్తి రగిలేనేమో నీలో నాలో ఊగే ఊపిరిగా, కథ మిగిలేనేమో నీది నాది సాగే చీకటిగా అని, అది హర్రర్, అది సీన్ గురించి రాశారు. ఆ లైన్స్ని వారు బాగా మెచ్చుకున్నారు. ఇవి చాలా బాగా అనిపించాయి నాకు, ఈ లైన్స్ బాగున్నాయని మెచ్చుకున్నారు. అది మంచి ప్రయోగాలు ఉన్నాయి అందులో అని, అది నాకు మంచి గుర్తింపునిచ్చినటువంటి ప్రశంస. అంతేకాకుండా అశోక్ తేజ గారు, సుద్దాల అశోక్ తేజ గారు మాకు చాలా దగ్గర ఫ్యామిలీకి, మా నాన్నగారికి ఆత్మీయ మిత్రులు. దాదాపు ఒక 40 years రిలేషన్ ఉంది మాకు ఫ్యామిలీకి వారితో. అయితే ఒకడే నెంబర్ 1 మూవీ సాంగ్ వారు విన్నారు. విని ఆ సాంగ్ మొత్తంలో నేను ఏం రాశానంటే, చిరాకు చీకటింక నీకు అడ్డు రాదురా అని రాశాను. ఈ చిరాకు చీకటి అనేటువంటి వర్డ్ ఆయనకి బాగా నచ్చింది. చిరాకు చీకటి మంచి ఇమాజినేషన్, అది మంచి ప్రయోగం, మంచి పద ప్రయోగం, బాగా చేశావు అని మెచ్చుకున్నారు. అంటే చిరాకు అనేది చీకటి, ఇక్కడ స్పెషల్గా చీకటి లేదు. అంటే చిరాకునే చీకటిగా భావిస్తున్నాం. అంటే చీకటిని దగ్గర రానివ్వని అనట్లేదు, చిరాకు అనే చీకటినే దగ్గర రానివ్వద్దు అని చెప్తున్నాను అన్నట్టు. అది మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్ కాబట్టి అది మంచి పద ప్రయోగం అని మెచ్చుకున్నారు చాలా మంది, ప్రశంస. అట్లా మీరు అంటే కవులు సినిమా రచయితలు అంటేనే ఇలాంటి కొత్తగా చేస్తూ ఉంటారు ఎప్పుడు. అవును, ఎందుకంటే రెగ్యులర్ గా వాళ్ళు రాస్తూ ఉంటారు కదా, కొంచెం రొటీన్ గా వాళ్ళు కావాలని కూడా రొటీన్ గానే అడుగుతారు. అవును, సినిమాలో వాళ్ళు మన జనరల్గా రాసే వాళ్ళు చాలా మంది ఉంటారు. రొటీన్గా కాకుండా కొత్త ప్రయోగాలు ఏదన్నా ఇన్నోవేటివ్గా, అంటే పాత పదాలని కొత్తగా చెప్పడం కావాలని అడుగుతుంటారు. అందుకే కొత్త ప్రయోగాలు, రొటీన్గా కాకుండా. మీరు పెద్ద పెద్ద లిరిసిస్ట్తో పని చేశారు కదా. అవును. సో వాళ్ళతో మీ అనుభూతి ఏంటి, అండ్ వాళ్ళలో మీకు నచ్చిన వారు ఎవరు? జనరల్గా అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళతో ఇప్పుడు అనంత శ్రీరామ్ గారితోనూ అశోక్ తేజ గారితోనూ ఒక సినిమాకి నేను సాంగ్ రాశాను. అంటే నేను ఒక పాట, వాళ్ళు 2 సాంగ్స్ రాశారు ఒక మూవీకి. అది ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి నేను టైటిల్ చెప్పట్లేదు. అయితే అప్పుడు వారి దగ్గర నేర్చుకుంది ఏంటంటే, ఒకటి టైం మెయింటైన్ చేయడం. అంతేకాకుండా ఇప్పుడు మనకు వాళ్ళంతా పెద్ద మ్యూజిక్ రైటర్స్ అయినప్పటికీ కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర ఎట్లా ఉండాలి. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్కి నచ్చకపోతే నేను సీనియర్ రైటర్ని కదా, నేను మళ్ళీ మార్చడం ఏంటి అని అనుకోరు వాళ్ళు. నేను గమనించింది మట్టుకే. మీకు నచ్చలేదా, మ్యూజిక్ డైరెక్టర్ కొత్త వాళ్ళు, వీళ్ళు ఆల్రెడీ సీనియర్స్, వాళ్ళకంటే దాదాపు 20-30 years సీనియర్స్. అవునవును. అనంత శ్రీరామ్ గారు అయితే ప్రతి సినిమాలో ఆయన పాట లేనిది సినిమా ఉండదు. అయితే మీకు నచ్చలేదా, పర్లేదు చెప్పండి, ఓపెన్గా చెప్పండి అంటే, మ్యూజిక్ డైరెక్టర్ గారు పర్లేదు అట్లాని కాదు ఇట్లాని కాదు అని అంటుంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటే కూడా, లేదు మీకు నచ్చకపోతే మేము మారుస్తాం, మీరు అట్లా ఏం లేదని చెప్పి మళ్ళీ మార్చి రాశారు. అంటే ఏంటంటే, అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే, మనకు ఎంత తెలిసినా, ఎంత మనకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఒక సినిమా పాట రాస్తున్నప్పుడు మనం ఎంత ఒదిగి ఉండాలి అనేటువంటి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. అది వారి దగ్గర నాకు బాగా నచ్చింది. దాదాపు అందరూ, చైతన్య ప్రసాద్ గారు కూడా అంతే, చైతన్య ప్రసాద్ గారు, అశోక్ తేజ గారు, వీళ్ళంతా నాకు చాలా, రామజోయ శాస్త్రి గారు అంతా నాకు నచ్చినట్టు. వాళ్ళు ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉంటారు. అది అవసరం, చాలా అవసరం. సినిమా రైటర్కి అది తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణం. స్పీడ్గా రాయడం. మనకు చంద్రబోస్ గారు ఎప్పుడు చెప్తుంటారండి, ఏమని అంటే, సినిమా కవికి ఒక 4 లక్షణాలు ఉండాలండి. 1 ఆలోచన జ్ఞానం, 2 అనుభవ జ్ఞానం, 3 అధ్యయన జ్ఞానం, 4 ఆకస్మిక జ్ఞానం.
అంటే ఆలోచించి రాయగలగాలి, అవును. అధ్యయన జ్ఞానం, చదివి రాయగలగాలి. చదివి రాస్తే ఏముంది అని అంటే చదవడం వల్ల ఎక్స్పీరియన్స్ వస్తుంది, అవును. రాస్తామని. అనుభవ జ్ఞానం అంటే అనుభవం ఉండాలి. ఆకస్మిక జ్ఞానం అంటే స్పీడ్గా అప్పటికప్పుడే ఈ వర్డ్ మాకు నచ్చలేదు అంటే వెంటనే కట్ చేసేసి అదే సెకండ్లో ఇంకొక అక్కడ నుంచి- వర్డ్ అక్కడ రాసేటట్లుగా ఉండాలి. ఈ 4 లక్షణాలు ఉండాలని చంద్రబోస్ గారు ఎప్పుడు చెప్తుంటారు. అది సినిమా కవికి ఉండాల్సిన లక్షణాలు, ముఖ్య లక్షణాలు. మీరు మామూలుగా అయితే ప్రొఫెసర్గా చేస్తున్నారు. అవును. ప్రొఫెసర్గా చేస్తూ ఇటు కవిత, ఇటు సినిమా పాటల రచన, వీటన్నిటినీ ఎలా మేనేజ్ చేస్తున్నారు ఆ సమయాన్ని? అంటే మీరు అక్కడ టీచింగ్ చేయాలి, అవును, ఇటు ఇవి చేయాలి, చేయాలి. ఎలా మేనేజ్ చేస్తున్నారు? అంటే చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం ఇది, కాబట్టి కష్టం అనిపించాలా ఎప్పుడు. ప్రొఫెసర్గా అంటే అది నా ప్రొఫెషన్, ఈ కవిత్వము పాట అనేది నా ప్యాషన్. కాబట్టి ఇటు ప్రొఫెసర్గా అయినా ఇటు సాంగ్స్ రాస్తున్నా, కవిత్వం రాస్తున్నా, ఏది రాస్తున్నా నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం ఉంది. కాబట్టి ఇంకా ఎంత వర్క్ లోడ్ ఉన్నా, ప్రెజర్ ఉన్నా తప్పకుండా అది ఇష్టంతో ప్రయాణం చేశాను కాబట్టి కష్టం అనిపించలేదు. సో అలా రెండింటికి సమయాన్ని కేటాయిస్తూ మీకు నచ్చింది మీరు చేసుకుంటూ వెళ్తున్నారు. అవునండి. మీరు మ్యాగజైన్స్లో కాలమ్స్ కూడా రాశారు అని విన్నాము. రాశానండి. నమస్తే తెలంగాణ పత్రికలో మన సండే మ్యాగజైన్ బతుకమ్మలో రాశాను. తెలంగాణ సినిమా కవులు అనే కాలం రాశాను. అంటే ఎవ్రీ సండే ఒక సినిమా కవిని పరిచయం చేస్తూ రాయాలి, తెలంగాణ కవిని. అది దాదాపు 2 years రాశాను. తర్వాత నవ తెలంగాణ పత్రికలో కూడా సోపతి అని మ్యాగజైన్, సండే మ్యాగజైన్ వస్తుంది. దాంట్లో పాటల ముచ్చట అని ఒక టైటిల్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే పాటల ముచ్చట అనే టైటిల్లో ఎవ్రీ సండే ఒక సాంగ్ తీసుకొని ఆ సాంగ్లో ఏముంది, ఆ పాటలో ఏముంది, మనం ఏం తెలుసుకోవాలి ఆ పాట గురించి, అందులో సాహిత్యం ఎట్లా ఉంది, అందులో కథ ఎట్లా ఉంది, ఆ కథకు తగ్గట్టుగా పదాలు భావాలు ఎట్లా ఉన్నాయి, దాని నుంచి మనం కథకి తగ్గట్టు వివరించారు అనేది. అంటే మనం ఒక సినిమా పాటలో ఇంత ఉందా విలువ, ఇంత పరిజ్ఞానం ఉంటుందా, సినిమా పాటకి ఇంత లోతు ఉంటుందా అనేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద నేను రాశాను. అది పాటల ముచ్చట. ఇంకా రాస్తున్నాను. ఇది నమస్తే తెలంగాణది పూర్తయిపోయింది శీర్షిక ధారావాహిక. ఇది పాటల ముచ్చట కంటిన్యూ అవుతుంది. ఇంకా ఈ పాటల ముచ్చట అనే ప్రోగ్రామ్ అది బాగుంది యాక్చువల్లీ, మీరు పేపర్లో రాసేది. పాటల ముచ్చట. అవును, ఎందుకంటే చాలా మంది పాట అలా విని వదిలేస్తారు, కానీ దాని వెనక రాసే వాళ్ళకి లేకపోతే మ్యూజిక్ కొట్టే వాళ్ళకి చాలా అర్థాలు ఉంటాయి. అవన్నీ మాలాంటి వాళ్ళకి అంతగా తెలియదు, ఇలాంటి వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది. కానీ అది చాలా మంచి ప్రయోగం, పాటల ముచ్చట అని మీరు సెపరేట్ గా రాసేది. థ్యాంక్ యూ. అది ఇంకా కంటిన్యూ అవుతుంది. మంచి రెస్పాన్స్ ఉంది రీడర్స్ నుంచి కూడా. మంచిది, చాలా బాగుంది, చాలా మంచిది. అయితే మామూలుగా మీ అభిరుచులు ఏంటి? మీరు ఏం చేస్తూ ఉంటారు ఖాళీగా ఉండే టైంలో? అభిరుచి అంటే నాకు ఎక్కువగా పుస్తకాలు చదవడం ఇష్టం. మా ఇంట్లో 4000 బుక్స్ ఉంటాయి. 4000? స్పెషల్ గా ఓ 2 rooms దానికే కేటాయించేసుకున్నాను బుక్స్. స్పెషల్ గా అన్ని అల్మార్లు అట్లా మొత్తం అద్దాల్లో పెట్టేసి బుక్స్. నేను అంటే ఏ పోయెట్ ఉంటాడో ఆ పోయెట్ రాసినటువంటి బుక్స్ అన్ని ఒక వరుస దగ్గర, ఒక ఆథర్కి సంబంధించినవన్నీ ఇంకో దగ్గర, అట్లా షార్ట్ స్టోరీస్ అన్ని ఒకవైపు, పోయెట్రీ ఒకవైపు, సాంగ్స్ ఒకవైపు, నవల్స్ ఒకవైపు, ఇట్లా పెట్టుకొని చదువుకోవడం నాకు ఇష్టం. ఆ బుక్స్ అన్ని కూడా దాదాపు నేను చదివేశాను. 4000. నాకు అందులో ఉన్నటువంటి పోయమ్స్ కానీ సాంగ్స్ కానీ అన్ని కూడా నాకు నోటికి, పుస్తకాలు చదవడం అనేది ఇష్టం. మీకు ఇష్టం, ఈ కవిత అనేది అంత ఇష్టం కాబట్టి మీకు ఎంత చదివినా అన్ని గుర్తుంటాయి ఈజీగా. అట్లా ఇష్టమైంది కాబట్టి ఇంకా చిన్నప్పటి నుంచి ఇంకా ఆడుకోవడం ఇట్లాంటివి ఇటువైపు కంటే పుస్తకం చదవడం, ఇలా దాని గురించి చర్చించడం, ఇవి నాకు అభిరుచులు. వీలైన టైంలో విహారయాత్రలకు వెళ్తుంటాను, టూర్స్కి అట్లా వెళ్తుంటాను. అది ఎక్కువ ఇష్టం. మీ కుటుంబ నేపథ్యం కూడా దీనికి చాలా సహాయం చేసింది, ఎందుకంటే మీ నాన్నగారు అదే వృత్తిలో ఉన్నారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ అలా కలగడం అట్లా వచ్చింది. చిన్నప్పటి నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చింది నాకు. అవును, కాబట్టి కొంచెం. మీ జీవిత ఆశయం ఏంటి మరి? ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో? జీవిత ఆశయం అంటే ఇదే కవిగా, సినిమా కవిగా, అంతేకాకుండా ప్రొఫెసర్గా. అలాగో నిజాం కాలేజ్లో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. ఓకే. అంటే ఈ 3 కూడా అంటే నాకు ప్రొఫెషన్, ప్యాషన్ నాకు చాలా ఇష్టం కాబట్టి ఇటు అధ్యాపక వృత్తిని వదిలిపెట్టాను, పోయెట్రీ వదిలిపెట్టాను, సినిమా సాంగ్స్ కూడా వదిలిపెట్టాను. అంటే 3 కూడా కంటిన్యూగా ఏకకాలంలో చేస్తూ ఉండాలనేది నాకు
ఎక్కువగా ఇష్టం. అంటే ఒకదానికి పరిమితం కాకుండా వృత్తి అనేది నాకు ఎట్లాగో మనకు కుటుంబానికి సంబంధించి అవసరం వృత్తి. ప్రవృత్తి అనేది ఇది ప్యాషన్. సాహిత్యం, సాంగ్స్ అనేది నా ప్రవృత్తి. కాబట్టి అవి నాకు 2 కళ్ళు లాంటివి. కాబట్టి ఆ 2 కళ్ళతో ప్రయాణించడమే నాకు నా జీవితాశయం. శరత్ చంద్ర గారు, చివరిగా పాట గురించి ఒక్క మాట చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు మీరైతే? పాట గురించి ఒక్క మాటలో దాని గురించి ఎన్ని మాటలు చెప్పుకున్నా సరిపోదు. ఎన్ని పాట గురించి ఎన్ని పాటలు పాడుకున్నా, ఎన్ని మాటలు మాట్లాడుకున్నా సరిపోదు. కానీ ఒక్క మాటలో అంటే మన మనసుల్ని సమ్మోహన పరిచేటువంటి ఒక అస్త్రం అని నేను అంటాను. ఒక సమ్మోహన అస్త్రం అని అంటాను పాటని. మనల్ని తట్టి లేపేది, పట్టి ఊపేది పాట అంటే. అది నా ఒపీనియన్ పాట గురించి, పాట మీద. ఏ ప్రాణి అయినా సరే పాటకి చలిస్తుంది అని చెప్పి మనం చదువుతున్నాం. పశువులు, పక్షులు కూడా పాటలకి పరవశిస్తాయని మనం వింటుంటాం. కోయిల శబ్దం వినిపిస్తుంటే మనకు చెట్లు ఇట్లా ఊగుతున్నట్టుగా ఆ శబ్దం మనం పరవశించిపోతుంటాం. అంటే పాటకి కరిగిపోయిన శిలలు కూడా కరుగుతాయంటాం పాటకి. అట్లాంటి సంగీతానికి, పాటకి అది మనల్ని తట్టి లేపేది, పట్టి ఊపేది, మనల్ని మేల్కొల్పేది పాట. మనల్ని అంత శక్తి ఉంది. మనల్ని మేల్కొల్పి అలాగే ఉంచేది కాదు, మనల్ని ముందుకు నడిపించేది కూడా. చాలా పాటలు కూడా మనల్ని ముందుకు నడిపించిన సందర్భాలు ఉన్నాయి. పాటలతోనే ఒక లైఫ్ని మంచి మార్గంలో నడిపించుకున్నటువంటి పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. కాబట్టి పాట అనేటువంటిది మనల్ని తట్టి లేపుతుంది, పట్టి ఊపుతుందని నా అభిప్రాయం. చాలా చక్కగా వివరించారు. మీ జీవితం కోసం, పాట కోసం, కవిత్వం కోసం అన్నీ చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా చాలా, ఈహా టీవీ వారికి మీకు చాలా చాలా ధన్యవాదాలు. మన ప్రేక్షకులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మీలాంటి వారిని ఎప్పుడూ ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ మేడం. చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఈహా టీవీ.